హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అక్కడే కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించి స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కొట్టుకుపోయింది. మరోవైపు చాదర్ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎంజీపీఎస్ పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువులు తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎంజీపీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేయడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద మోత మోగుతూ ఒక్కసారిగా వరద నీరు రావడంతో మూసీని ఆనుకొని ఉన్న బస్తీలు బురదమయమయ్యాయి. కాలనీలు మునిగిపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను తరలించే పనిలో పడ్డారు. బస్తీవాసులు ఉన్నట్టుండి ఇల్లు, వాకిలి వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1000 మందికి పైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. శంకర్ నగర్ ఏరియాలోని షహజాదీ మసీదులో దాదాపు 500 మందికి పునరావాసం ఏర్పాటు చేశారు. 150 మందిని మలక్పేట్ సర్కిల్లోని మూసానగర్ కమ్యూనిటీలో హాల్కు చేర్చారు. అంబేద్కర్ నగర్, దుర్గానగర్లకు చెందిన 45 కుటుంబాలను లంకా ప్రభుత్వ స్కూల్కు తరలించారు. 32 మందిని గోల్నాకలోని కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్కు చేర్చారు అధికారులు. భూలక్ష్మి టెంపుల్ ఏరియాలోని మరో 55 మందిని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్కు తరలించారు. నేనే స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత Due to heavy rains in the Vikarabad district and some parts of the Mahbub Nagar, Musi river flow is very high. At present, 35,000 of cusecs water is flowing in the Musi river. Almost 100 feet road totally waterlogged, and we stopped traffic from both from Purana Pool X road and Atapu, and also the Chota bridge of Chadarghat is also. Chadarghat, your people are bending the road. Actually, Chota bridge is totally inundated, and also Musarambag bridge is also inundated. पूरा ट्रैफिक ये सुल्तान बाजार कोटी से आ रहा है. इधर ट्रैफिक वो डाइवर्शन लेके आजमपुरा, चादरगढ़ से मलकपेटा, दिलसुख नगर ले रहा हूँ, और इधर ट्रैफिक पूरा शिवाजी ब्रिज से डाइवर्शन करके चादरगढ़ से दिलसुख नगर जाता. ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద పరిస్థితికి, అలాగే వరదలకు సంబంధించి మరింత తాజా సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్, పరిస్థితి ఎలా ఉంది? ప్రజలను ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు? ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఇలా అంటే జంట జలాశయాల నుంచి భారీగా వరద నీరు కిందికి విడుదల చేస్తూ ఉండడంతో మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా తీవ్రమైన జలదిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పాలి. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా ప్రస్తుతం మొత్తం నీట మునిగింది. దాంతో ఆ లోపల ఉన్న ప్రయాణికుల్ని మెల్లమెల్లిగా అందరినీ కూడా రాత్రి నుంచి కూడా రెస్క్యూ చేసి వాళ్ళందరినీ బయటకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంజీబీఎస్ లో కూడా ఎవరైతే చిక్కుకున్నారో వారిని కూడా ఈ డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు వారిని బయట తీసుకొస్తున్నాయి. ఇక అక్కడ శంకర్ నగర్, మూసా నగర్ ఆ ప్రాంతాలన్నీ కూడా మొత్తం అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. అయితే ఇంత పెద్ద స్థాయిలో వరద వస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు. అటు పురాణాపూల్ జియా కూడా 100 ఫీట్ రోడ్డు రాత్రి సాయంత్రం నుంచే మూసేశారు. చాదర్ఘాట్ చిన్న వంతెనపై దాదాపు 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఇక ముసారాబాగ్ బ్రిడ్జి మీద అయితే పరిస్థితి చెప్పడం లేదు. 10 అడుగుల మేర అక్కడ వరద ప్రవహిస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా నీరు చేరుకుంది. అయితే రాత్రి చాలా మందిని అక్కడ నుంచి సేఫ్ జోన్ అంటే షెల్టర్ జోన్లకు వారిని తరలించారు. అక్కడ వారికి ఆహారం, వాటర్ కూడా పంపిణీ చేశారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వలేనటువంటి కొంత ఆందోళన అయితే స్థానికుల నుంచి వ్యక్తం అవుతోంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో గేట్లు రిలీజ్ చేస్తున్నప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ లేదా, అంత అప్రమత్తంగా అధికారులు లేరా అనేటువంటి
ఒక ఆరోపణ అయితే స్థానికులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు నార్సింగి మంచిదేవుల నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ఈ పూర్తిగా అంటే బోడుప్పల్ వరకు దాదాపుగా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా అత్యంత ప్రమాదకర పరిస్థితులు అని చెప్పాలి. చాలా తీవ్రమైన వరద ప్రస్తుతం ఉప్పొంగుతోంది. ఎక్కడ చూసినా మనకు వాటరే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఇక ఎవరైతే షెల్టర్ జోన్లకు తరలించారో షెల్టర్ జోన్లకు సంబంధించి అక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 45 సంవత్సరాల క్రితం ఈ స్థాయిలో వరద వచ్చింది. ఈ మధ్య కాలం ఇలాంటి వరదలు చూడలేదు అంటారు. అయితే మనం చూస్తున్నాం కుండపోత కురుస్తున్న వర్షాలతో దాదాపు చాలా రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వర్షం ఒకవేళ ఆగపోతే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అందులో హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో కొంత ఆందోళన వాతావరణం అయితే ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉంది. ఇప్పటికే సీఎం అందరినీ కూడా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. అందరూ ఫీల్డ్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఈ జంట జలాశయాలకు సంబంధించి అయితే ఈ స్థాయిలో గేట్లు ఎత్తివేసినటువంటి పరిస్థితి మనం ఈ మధ్య కాలంలో చూడలేదు. చాలా దారుణంగా ప్రస్తుతం అక్కడ వరద ఉతుకుతుంది. పూర్తిగా ఎటు చూసినా మనకు అక్కడ వరదే కనిపిస్తోంది. అది మనకు ట్రాఫిక్ మీద కూడా దాదాపు ఇది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండదు కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు చాదర్ ఘాట్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి వాహనదారులు వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. ఇక ఎంజీఏబిఎస్ బస్ స్టాండ్ సంబంధించి అయితే ఎందుకంటే దసరా కాబట్టి అందరు ఊరెళ్ళేటువంటి ప్రయాణికులు ఉంటారు. చాలా మంది ప్రయాణికుల కంటే ముఖ్యంగా జూబ్లీ బస్ స్టాండ్ కి కొన్ని షిఫ్టింగ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే బస్సులు అయితే ఎలాంటి అనుమతించేది లేదు కాబట్టి ఆ ప్రయాణికులకు సంబంధించి సూచనలు చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళన్నా కూడా వాళ్ళకి వేరే ప్రాంతాల్లో వారిని పికప్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన మెసేజ్లు వస్తాయి, కొంత వెయిట్ చేయాలని కూడా కోరుతారు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే వరద తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా అంతకంతకు పెరుగుతూనే ఉంది కాబట్టి ఇక పరిస్థితి తీవ్రం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మళ్ళీ వర్షం పడితే మాత్రం సిచ్యువేషన్ మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. ముస్తారాంబాగ్ బ్రిడ్జ్ పైన ఆల్రెడీ కొత్తగా కడుతున్న బ్రిడ్జికి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. అక్కడ కోటి రూపాయల పైగానే విలువ చేసే సామాగ్రి కొట్టుకుపోయిందని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ రాకపోకలు నిలిచిపోయాయి. ఇక చాదర్గాడ్ బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిచిపోయి మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మాకు ఎటు చూసిన నీరే నీరు అన్నట్టుగా మొత్తం జల దిగ్బంధంలో కాలనీ వాసులు పూర్తిగా ఉండిపోయారు. కొంతమంది రాత్రి కూడా కొంతమంది అక్కడ ఖాళీ చేయకుండా ఉన్నప్పుడు పోలీసులు జిహెచ్ఎంసీ స్టాఫ్ అక్కడికి వెళ్ళి వారందరినీ కూడా అత్యంత అంటే వారు బలవంతంగా వారు అక్కడికి తరలించే ఏర్పాట్లు అయితే చేశారు. అందరినీ సేఫ్ జోన్ గా తరలించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రమాదం అయితే లేదు. కానీ వచ్చే మరికొన్ని గంటల్లో వర్షం పడితే ఇంకా ఈ యొక్క వరద తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగి అప్పుడు మరికొన్ని కాలనీలు కూడా నీట మునిగే అవకాశం ఉన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఆల్రెడీ అప్రమత్తమై అక్కడున్న కాలనీలు మరింత మందిని కూడా అక్కడి నుంచి తరలించే ఏర్పాటు ప్రస్తుతం చేస్తున్నారు. వారికి మాట్లాడి వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు మొత్తం మూసీ పరివాహక ప్రాంతం అంతా ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా వరద ప్రవాహం అయితే తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రం నుంచి కూడా అటు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ మొత్తం అన్ని రకాల విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడ ఫీల్డ్ లోనే ఉండి ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. ఉషిదా. రైట్. థ్యాంక్ యూ రమణ.